అగ్రికల్చర్ సంబంధించిన ఒక డిటిఆర్ ఎక్కడైనా ఇబ్బంది అయినా కూడా అది మనకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. దేని మీద ఎంత ఉందో, ఎక్కడైనా డైవర్ట్ అవుతుందా లేదా అనేది కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్కడైనా ఏదైనా రైతుల పేరుతోని ఏదైనా మిస్టేక్ జరిగినా, పొరపాటు జరిగినా, లేదా మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ తోని ఏదైనా డైవర్జన్ జరిగినా కూడా వీ విల్ బి ఏబుల్ టు ఫిక్స్. దెన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాన్ పవర్. ప్రస్తుతము ఫస్ట్ ప్రపోజల్లో 2000 మంది సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేయాలని ప్రపోజల్ ఉంది. ఈ ప్రపోజల్లో కూడా ఎక్కడ కూడా ఏ ఎంప్లాయీకి కూడా బై ఫోర్స్ కానీ బై ఎనీ అదర్ ప్రాసెస్ మేము చేయట్లేదు. ప్రస్తుతము ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రిఫరెన్సెస్ మాత్రమే తీసుకున్నాం. అండ్ విత్ ది అప్రూవల్ ఆఫ్ ది చైర్మన్ అండ్ commission only we will implement this process as and when it is convenient and మనకు అందరితోని రైతుల పేరు మీద దొంగతనం జరుగుతున్నది అనేది ఏదైతే ఉందో అది రీజన్ అయినప్పుడు ఏదో ఇంట్లో ఎలుకొచ్చిందని చెప్పి ఇల్లు తగలబెట్టుకుంటే సామెతలాగా దాని పేరు మీద ఎవరో దొంగతనం చేస్తున్నారని చెప్పి మొత్తం రైతుల డిస్కమ్ నే వేరు చేస్తాం, రైతులు మిగతా సబ్సిడీ హోల్డర్ నుంచి సపరేట్ చేస్తాం అనే మాట ఏదైతే ఉందో వీళ్ళు చూపిస్తున్న రీజన్ ఏదైతే ఉందో దట్ ఇస్ ద మెయిన్ రీజన్. నేను రీజన్ వ్యతిరేకిస్తున్నా అని చెప్తున్నాను. అది రికార్డ్ చేయాలని చెప్తే కోరుతా ఉంటాం. మనం ఆ రీజన్ సరైనది కాదు. రైతుల పేరు మీద ఇంకొక దొంగతనం చేయడం స్కోపే లేదు. థెఫ్టింగ్ అనేది ఇప్పటి వరకు రైతుల పేరు మీద ఫలానా వాడు చేసిండు అనేది ఒక్క థెఫ్టింగ్ కూడా పట్టుకోలేదు ఇప్పటి వరకు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ చరిత్రలో థెఫ్టింగ్ అనేది పరిశ్రమలలో పట్టుకున్నారు, కొన్ని చోట్ల ఇళ్లలో పట్టుకున్నారు తప్ప రైతుల పేరు మీద థెఫ్టింగ్ అనే మాట లేదు. మొదటిసారి వింటున్నాం ఆ పదం మనం ఇవ్వాలి. జస్ట్ ఫర్ దిస్ క్రియేషన్ ఆఫ్ ది న్యూ డిస్కమ్ దాని కొరకు సహేతుకం కానీ రీజన్స్ చెప్తున్నారు. అది సరైన కారణాలు కావు కానీ వాటి చూపిస్తున్నారు అనేది నేను చెప్పాల్సిన విషయం. సో ఇంకొకటి అప్పుడు పుట్టేటట్లేదు ఉన్న డిస్కమ్లకు అనే మాట కూడా వాడుతున్నారు. ఉన్న డిస్కమ్లకు ఆదాయాలు ఉన్నాయి. ఎవడైనా ఆదాయం చూసి అప్పిస్తాడు ఈ ప్రపంచంలో. అప్పించేటప్పుడు ఎవడైనా చిన్నోడి నుంచి పెద్దోడి వరకు 10 రూపాయల నుంచి ₹1 కోటి, ₹1,00,000 వరకు వీడు మళ్ళీ తీరుస్తాడా లేదా, ఎట్లా తీరుస్తాడా అని చూసే ఇస్తారు. బహుశా ఇంతకుముందు వారు మాట్లాడు వేణుగోపాలరావు గారు కావచ్చు, వారు కూడా అదే చెప్పినారు. అసలు ఆదాయమే లేని డిస్కమ్స్ క్రియేట్ చేసి దానికి అప్రకల్చర్ ఇస్తారు. ఎట్లా నడుస్తుంది అసలు? దానికి ఆదాయమే లేదు. ఆదాయం ఉన్నది ఎక్కడి నుంచి ఉన్నది? కేవలం ఒక 600-700 కనెక్షన్స్ నుంచి ఉన్నది. కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, ఈ వాటి నుంచి 500 కూడా లేవు, వేల మీదనే. ఎందుకనంటే కేసీఆర్ గారు మంచినీళ్ళు ఉచితంగా ఇచ్చాడు భగీరథ దీంట్లో. అది పట్టణాలకైనా గ్రామాలకైనా అక్కడ వసూలు లేవు. అవి కూడా రెవెన్యూ జనరేట్ చేసి కావు. వీళ్ళు చెప్తున్న కారణాలలో తమరు గమనించాల్సింది ఖర్చుకు రెవెన్యూ ఆదాయానికి తేడా వస్తుంది బాగా. దానివల్లనే మేము ఇది ఇంకోటి తయారు చేస్తున్నాం అన్నారు. మరి ఆదాయమే లేదు కాడ, ఖర్చే పెట్టాల్సిన కాడ ఇది ఎట్లా నడవాలి? ఎట్లా నడుస్తుంది? మీరు చెప్పే కారణం ఏది కూడా సరైనది కాదు. దీని వెనకాల ఇంకోటి ఏదో చీకటి కోణం ఉన్నది. ఆదాయం వచ్చే వాటిని సపరేట్ చేసి ఏం లేదు సార్, ప్రజలకు అర్థమయ్యే భాష చెప్తా. 2 బర్రెలనేమో వేరే వానికి ఇచ్చి దురపోతును మీ దగ్గర పెట్టుకునే ఉపాయం ఇది, అంత ఏం లేదు. 2 ఆవులేమో వేరే వానికి ఇచ్చి కోడని మీ దగ్గర పెట్టుకునే ఉపాయం. తినేదాన్ని ఖర్చు పెట్టేదాన్ని మీ దగ్గర పెట్టుకొని పాలిచ్చే వాటిని వేరే వాడికి అప్పచెప్పాలి. వాడు కూడా ఒత్తిడి చేస్తున్నాడు అవతల. దాని కొరకు తప్ప ఇంకేమి లేదు రాసి. అసలు కారణం ఇదిగా. ఇక దాని కొరకు దీని తోక వాలేవు, దానికి గీతలు వాలేవు, దీని కొమ్ములు వాలేవు, ఈ వంకాయ చెప్తున్నారు. రైతులు అర్థమయ్యే భాషలు చెప్పాలి. ఇంతమించి ఏం లేదు దీంట్లో.
ఇక అనేకమైన సందేహాలు ఉన్నాయి. మిత్రులు చాలా మంది మాట్లాడుతూ చెప్పినారు. సాయంత్రం దాకా మాట్లాడలేని సందేహాలు ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే ఉద్దేశమే సరైనది కాదు కాబట్టి, ఇది క్రియేషన్ చేయడానికి, దీన్ని సృష్టించడానికి ఉద్దేశమే సరైనది కాదు కాబట్టి